మిత్రులందరికీ స్వాగతం. సో, మనం జనరల్‌గా ఆప్షన్స్ ట్రేడ్ చేస్తూ ఉంటాం. ముఖ్యంగా రిటైలర్స్ ఎక్కువ మంది ఆప్షన్స్ బై చేస్తూ ఉంటారు. మనందరికీ తెలుసు ఆప్షన్ బై చేస్తే గూడా ప్రాఫిట్ ఎప్పుడొస్తదంటే మనకొక షార్ప్ దాన్ని సింపుల్‌గా డెల్టా మూవ్ అని జెప్పేసి చెప్పుకోవచ్చు. డెల్టా మూవ్ ఉంటే గూడా మనకేంటంటే ఫాస్ట్‌గా ఈ యొక్క ఆప్షన్ ప్రీమియమ్స్ పెరుగుతాయి. లేదు అంటే గూడా ఈ గామా మూవ్ అనేది గూడా మనకి హెల్ప్ చేస్తది. ఈ రెండే మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. డెల్టా మూవ్ అన్నా రావాలి లేదా గామా మూవ్ అన్నా రావాలి. డెల్టా మూవ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మనకి కొద్దిగా స్లోగా వెళ్ళినా సరే మన స్ట్రాంగ్‌గా అంటే ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడా ఎయిదర్ అప్ సైడ్ గాని, డౌన్ సైడ్ గాని స్ట్రాంగ్‌గా పైకి గాని, కిందకి గాని వెళ్ళటాన్ని మనం డెల్టా మూవ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ 20,000 దగ్గర నిఫ్టీ ఓపెన్ అయిందనుకుందాం. సో, అక్కడి నుంచి చిన్నగా ఒక 200 పాయింట్లనేది పాజిటివ్‌గా పెరిగింది. లేదా అక్కడి నుంచి కూడా 200 పాయింట్లనేది కిందకి వెళ్ళటం అనేది జరిగింది. దీన్ని మనం సింపుల్‌గా డెల్టా మూవ్ అంటాం. సో, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డెల్టా దాన్నే మనం గామా మూవ్ అంటాం. అంటే ఏం లేదు సింపుల్‌గా గామా మూవ్ అంటే షార్ప్‌గా వస్తది. మనం అనుకున్నాం గదా! ఒక 200 పాయింట్లు పెరిగిందని జెప్పేసి లేదా 200 పాయింట్లు తగ్గిందని జెప్పేసి. బట్ ఇది షార్ట్ స్పాన్‌లో వస్తదనమాట. అంటే వెరీ క్విక్‌గా రావడం జరుగుతుంది. దాన్నే గామా మూవ్ అంటాం. సో, మార్నింగ్ అంతా గూడాను నిఫ్టీ ఒక రేంజ్‌లో ట్రేడ్ అయింది. దాని తర్వాత సింపుల్‌గా చెప్పాలంటే ఫ్రెండ్స్ దీన్ని మనం గామా మూవ్ అని జెప్పేసి చెప్పుకోవచ్చు. గామా మూవ్. అండ్ ఒకవేళ మీరు ఇంట్రాడే చేయాలి, యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేయాలంటే ఈ యొక్క గామా మూవ్స్ అనేది ఐడెంటిఫై అనేది చేయాలి. ఓకే. సో, నేనేం జేస్తున్నానంటే ఇక్కడ దీని పర్పస్ మనం పివోట్స్ అనేది యాడ్ జేసుకుందాం. పివోట్ పాయింట్స్ స్టాండర్డ్ అనేది యాడ్ జేశాను. రైట్. దాని తర్వాత ఆ! పివోట్స్ ఇక్కడ చూడండి నేను చూస్తున్న టైమ్ ఫ్రేమ్ 5 మినిట్స్ టైమ్. సో, జనరల్‌గా ఏంటంటే మనకి పివోట్స్ కంటే కింద ఓపెన్ అయిందనుకోండి. యాక్చువల్‌గా ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై ఇది. మార్నింగ్ ఓపెన్ అవ్వడంతోనే ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ ఏం చేశారంటే సెల్ చేశారు. బట్ ఈ లోని బ్రేక్ చేయాలి చూడండి ఇక్కడ. అంటే ఈ లోని బ్రేక్ చేయకుండా వెంటనే ఏం చేశారంటే ఇక్కడ ఎవరైనా స్టాప్ లాస్ పెట్టుంటే స్టాప్ లాస్ హంటింగ్ చేసేసారు. అండ్ పివోట్ కంటే పైన కూడా వెళ్ళటం అనేది జరిగింది. ఒకసారి పివోట్స్ అనేది ఆఫ్ చేస్తున్నాను. బేసిక్ సింపుల్ మార్కెట్ స్ట్రక్చర్ అనేది అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ లెవెల్ అబ్జర్వ్ చేయండి. ప్రీవియస్‌గా మనకి ఇది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. ఓకే. సో, మార్కెట్ డ్రాప్ అయింది. డ్రాప్ అయ్యి మళ్ళీ రివర్స్ అవ్వటానికి ట్రై చేసింది ఇక్కడ. సో, ఏది ఎగ్జాక్ట్‌గా మాట్లాడాలంటే 21,956. ఆ! అక్కడి నుంచి మళ్ళీ షార్ప్‌గా సెల్లర్స్ అనేవాళ్ళు రియాక్టివేట్ అయ్యారు. సో, దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చంటే ఇక్కడ సెల్లర్స్ ఉండే అవకాశం ఉంది. ఓకే. వీఆర్ నాట్ ష్యూర్ అనమాట. ఎందుకంటే మనం డేటా లోపలికెళ్ళి అసలు ఎగ్జాక్ట్‌గా ఏ ప్రైస్ దగ్గర వాళ్ళు ఆర్డర్స్ పెట్టారనేది మనకు తెలియదు డెఫినెట్‌గా. బట్ ఇట్ ఈస్ ద హింట్ మనం అనుకోవచ్చు. బట్ ఈరోజు ప్రైస్ యాక్షన్ అదే లెవెల్ దగ్గర అబ్జర్వ్ చేస్తే రఫ్‌గా 21,950 దగ్గర చూడండి మార్కెట్ స్ట్రగుల్ అయింది. 5 మినిట్స్ క్యాండిల్ చక్కగా బ్రేకౌట్ ఇయటానికి ట్రై చేశాడు. మళ్ళీ ఈ యొక్క హ్యాంగింగ్ మ్యాన్, దాని తర్వాత మళ్ళీ రిజెక్షన్ క్యాండిల్, దాని తర్వాత బుల్స్ మళ్ళీ అగైన్ ఏంటంటే పైకి తీసుకురావడానికి ట్రై చేశారు కానీ వాళ్ళకి సాధ్యపడలేదనమాట. ఎందుకంటే ఈ లెవెల్ దగ్గర సెల్లర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్‌గా ఉన్నారు. అండ్ ఆఫ్ కోర్స్ అక్కడి నుంచి కూడా మార్కెట్ మొత్తం కూడాను సైడ్ వేస్‌లో ఉంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే చూడండి. ఇది నిఫ్టీలో ప్రీవియస్‌గా ఏదైతే ఓపెనింగ్ ప్రైస్ ఉందో ఇది గ్యాప్ అనమాట యాక్చువల్‌గా. గ్యాప్ అప్ అయింది. ఆ లెవెలు మనం చూసుకున్నట్టయితే రఫ్‌గా 21,800 రౌండ్ నంబర్ కూడాను. అక్కడికి రాంగానే ఏం చేశారంటే నిన్న రికవర్ చేశారు. ఈరోజు అసలు ఆ లెవెల్ దగ్గరకు కూడా రాలేదు. బట్ అట్లా అని కిందకి కూడా రాలేదన్నమాట. ఒక టాక్టిక్ ప్లే చేశారు. ఎట్లా పైనే ఉంచారు మార్కెట్ మొత్తాన్ని. పైనే ఉంచటం. కానీ కిందకి రాకుండా మధ్యాహ్నం దాకా ఉంచి ఒకసారిగా ఏంటంటే అక్కడి నుంచి కూడా ఫాస్ట్‌గా ఒక రకంగా చెప్పాలంటే ఇది షార్ప్ మూవ్ అంటాం. లేకపోతే సింపుల్‌గా స్ట్రాంగ్ డెల్టా మూవ్ లేదా గామా మూవ్ అని చెప్పేసి కూడా చెప్పొచ్చనమాట మనం. ఓకే. సో, ఒకవేళ మీరు ఆప్షన్స్ బై చేస్తూ ఉంటే ఈ యొక్క గామా మూవ్‌లో ఎంట్రీ తీసుకున్నారంటే అంటే మనం దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయాలి డెఫినిట్‌గా. బేస్డ్ ఆన్ ద మార్కెట్ స్ట్రక్చర్. ఇది చూడండి మార్కెట్ ఇక్కడ ఒక స్ట్రక్చర్ తీసుకుంటుంది. అండ్ ఈ స్ట్రక్చర్ బ్రేకౌట్ అవుతుంది. ఒకసారి బ్రేకౌట్ అయ్యారు. మళ్ళీ పైకెళ్లారు. మళ్ళీ సెకండ్ టైమ్ కూడా బ్రేకౌట్ అయ్యారు. సో, పాజిబిలిటీ ఉంటదనమాట. బట్ ఎనీహౌ ఏంటంటే ఇది ప్రైస్ యాక్షన్ డైలీ ప్రాక్టీస్‌తోనే మనకు అర్థమవుతది. ఇక్కడ నుంచి కూడా వాళ్ళేంటంటే ఫాస్ట్‌గా వచ్చేసి ఇక్కడ కూడా ఎక్కడ కూడా సపోర్ట్ తీసుకోలేదు. సో, ప్రాబబ్లీ మనకి ఈ యొక్క 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో చూస్తే గ్యాప్ ఫిల్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఈరోజు గానీ, మేబీ రేపు మార్నింగ్ గానీ ఇది గ్యాప్ ఫిల్ జోన్ అని. ఎప్పుడైతే మార్కెట్టు స్ట్రాంగ్‌గా లేదు అని అనిపించిందో వాళ్ళేం చేస్తుంటారంటే ఈ గ్యాప్ దగ్గర
వచ్చి మళ్ళీ కొద్దిగా రికవర్ చేసే అవకాశం ఉంటుంది. ఏది సెల్లర్స్ అనమాట. సో, ఒక్కొక్కసారి ఇక్కడ నుంచి కంప్లీట్‌గా ట్రెండ్ రివర్స్ అవ్వచ్చు. లేదు అంటే అక్కడి నుంచి కూడా కొద్దిగా రికవరీ అనేది జరిగే అవకాశం ఉంది. ఎనీహౌ మనం దీన్ని 21,700 రేపటి కోసం వాచ్ చేయాల్సి ఉంటది. ఆల్మోస్ట్ 3:00 అయింది ఇప్పుడు. అండ్ చూడండి ఒకసారి నేనేం చేస్తున్నానంటే మిడ్ క్యాప్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. మిడ్ క్యాప్‌లో ఈ యొక్క ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి. ఈరోజు ఏం జరిగింది యాక్టివిటీ అనేది చూస్తే మనకి యాక్చువల్‌గా మార్నింగ్ అంతా కూడాను 10,800 దగ్గర మనకి కాల్స్ అనేది హెవీగా సెల్ చేశారు. బట్ అట్ ద సేమ్ టైమ్ మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది మార్నింగ్ అంతా కూడాను. బట్ మేబీ లాస్ట్‌లో ఎగ్జిట్ అయ్యుండొచ్చు కానీ, ఇక్కడ చూడండి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఓవరాల్‌గా చూస్తే మనకి 10,800 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఈవెన్ దో మార్కెట్ ఎక్కడి దాకా వెళ్ళింది, ఏది మన మిడ్ క్యాప్ ఈరోజు హై వచ్చేసరికి 10,823. ఇక్కడి దాకా వెళ్ళింది. అసలు 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో అయితే 2 సైడ్ ర్యాలీ అనమాట. చూడండి చాలా చాలా వోల్టైల్‌గా ఉంది. మార్నింగు ఆహ్, ఇక్కడ నుంచి కూడా గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన దగ్గర నుంచి కూడా ఫాస్ట్ కిందకొచ్చేసాడు. ఎక్కడి దాకా వచ్చాడు? 10,650 అనమాట. అక్కడి నుంచి కూడా మళ్ళీ స్ట్రాంగ్‌గా పైకి వెళ్ళాడు. కానీ ఎక్కడ ఆగాడు అంటే రఫ్‌గా ఏంటంటే 10,825 దగ్గర స్టాప్ చేసాడనమాట. ఆఫ్‌కోర్స్ 800 లెవెల్‌ని బ్రేక్ చేసాడు. బట్ అక్కడ సస్టైన్ అవ్వలేదు. అక్కడి నుంచి స్లోగా డిప్ అవుతూ కిందకి రావడం అనేది మనం గమనించాం. బట్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 10,800 అనేది రెసిస్టెన్స్ అనుకుందాం. ఇక్కడ 10,600 అనేది సపోర్ట్ ఉందనుకుందాం. ఏది బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. కానీ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళేటప్పుడు దీన్ని ఎప్పుడు కూడా మనం టచ్ చేయకూడదు. ఎందుకంటే మార్కెట్ మనల్ని ఛాలెంజ్ చేసే అవకాశం ఉంది. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సరే 10,800 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది కదా అని సెల్ చేస్తే డెఫినెట్‌గా ఏంటంటే ఇది పానిక్ సిచ్యువేషన్. అక్కడి నుంచి బ్రేక్అవుట్ అయ్యి ఫాల్స్ బ్రేక్అవుట్ చేస్తాడో తెలీదు. రియల్ బ్రేక్అవుట్ అవుతుందో తెలీదు. అందుకని ఏంటంటే మనం ఇటు నుంచి రావాలనమాట. ఓకే. ఎనీహౌ దాని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. మనం అబ్జర్వ్ చేస్తే మార్నింగ్ అంతా స్ట్రాంగ్‌గా ఉంచాడు కానీ స్లోగా కాల్స్ అనేది సెల్లింగ్ చేసుకుంటూ ఐ థింక్ ఏంటంటే 700 ఈ రేంజ్‌లో క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. ఇది యాజ్ పర్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ మనం స్ట్రాంగ్ సపోర్ట్ ఎక్కడ కనిపిస్తుంది? 10,700 దగ్గర కనిపిస్తుంది. అండ్ ఆఫ్‌కోర్స్ 10,800 పైన అయితే క్లోజ్ అయ్యే అవకాశం చాలా తక్కువ ఉంది. ఎందుకంటే మనకి ఇంకా ఓన్లీ 30 మినిట్స్ అనేది ఉంది. ఇన్ బిట్వీన్ ఏంటంటే మార్కెట్ ఎక్స్‌పైరీ అనేది జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా అయితే ఈరోజు ఫిన్ నిఫ్టీలో 2 ఆపర్చునిటీస్ వచ్చినాయి. మార్నింగు ఓపెన్ ట్రేడు స్ట్రాంగ్‌గా వచ్చేసింది. మేబీ అక్కడ మనం కాల్స్ సెల్ చేసుకోవచ్చు. లేదంటే కూడా ఈరోజు ఎక్స్‌పైరీ కాబట్టి ప్రీమియమ్స్ తక్కువగా ఉంటాయి. పుట్స్ బై చేసుకోవచ్చు. ఏది అగ్రెసివ్ మూవ్ వచ్చింది కాబట్టి పుట్స్‌లో కొద్దిగా బై చేసిన వాళ్ళకి ఇమీడియట్‌గా ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది. బట్ ఇదేంటంటే ఇది వన్ సైడ్ ర్యాలీ అనమాట. ఈ హైని బ్రేక్ చేసుకొని ఏది ఓపెనింగ్ రేంజ్ ఇది యాక్చువల్‌గా హైని బ్రేక్ చేసుకొని పైకి వెళ్ళి మనకి రఫ్‌గా ఏంటంటే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర కొద్దిగా స్టాగ్నెట్ అయిపోయాడు. అక్కడి నుంచి కూడా స్లోగా కిందకి రావడం అనేది జరిగింది. సో ఇటువంటి యొక్క గామా మూవ్స్ అనేది గాని మనం పట్టుకున్నామంటే డెఫినెట్‌గా ఏంటంటే మనకి మంచి ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఏది ఎస్పెషల్లీ ఆప్షన్ బయర్‌కి. అండ్ ఆఫ్‌కోర్స్ ఆప్షన్ సెల్లర్ కూడా కొద్దిగా అగ్రెసివ్‌గా పొజిషన్స్. అండ్ వన్ మోర్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకిది షార్ప్ మూవ్ అని మనకు తెలిసినప్పుడు, ఇది డౌన్ సైడ్ వెళ్తున్నాడు అని తెలిసినప్పుడు దీనికి ఆపోజిట్‌లో పొరపాటున కూడా ట్రేడ్ చేయొద్దు. కొంతమంది ఏంటంటే కాల్స్ బై చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇంపార్టెంట్ లెవెల్ ఉంది ఇక్కడ. అక్కడ నుంచి కూడా మళ్ళీ బౌన్స్ అయిద్దని చెప్పేసి. సో చూడండి మనకి మార్కెట్ డౌన్ అవుతుందంటే బిగ్ ప్లేయర్స్ ఏం చేస్తుంటారంటే కాల్స్‌ని సెల్ చేసే పనిలోనే ఉంటారు. కొద్దిగా పెరిగిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం 100 రూపీస్ దగ్గర చూసాము. ఒక రూ. 2, 3 లేదా ఒక రూ. 10 పెరిగిందంటే కూడా వాళ్ళేంటంటే యావరేజ్ చేస్తారనమాట. ఒకసారి డంప్ చేయరు సెల్లర్స్. ఒక లాట్ ఇక్కడ, ఒక లాట్ ఇక్కడ, ఒక లాట్ ఇక్కడ అట్టా బేస్డ్ ఆన్ దేర్ కెపాసిటీ ఏంటంటే సెల్లింగ్ చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా ఏంటంటే దీనికి డిమాండ్ ఎక్కువగా ఉండదు. ఏది కాల్స్‌కి. అందుకని మనం ఏదైనా ట్రై చేస్తే ఆప్షన్ బయర్‌గా ఒకవేళ పుట్స్ బై చేసే ప్రయత్నం చేయాలి. అండ్ ఒకవేళ సెల్లర్ అయితే గన మీరేం చేయాలంటే ఓన్లీ కాల్స్‌ని మాత్రమే టచ్ చేయాలి. ఎందుకంటే మార్కెట్ పుట్స్‌ని ఛాలెంజ్ చేస్తుంది. నాకు ఇక్కడ సపోర్ట్ ఉంది కాబట్టి నేను పుట్‌ని సెల్ చేస్తాను. ఇట్లా రాంగ్ డైరెక్షన్‌లో వెళ్ళొద్దు. ఎందుకంటే మార్కెట్ కింద ఎక్కడ సపోర్ట్ తీసుకుంటది స్ట్రాంగ్‌గా అనేది మనకి ఇంకా ఎవిడెన్స్ లేదు. రైట్. ఒకవేళ స్ట్రాంగ్‌గా సపోర్ట్ తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ బౌన్స్ అవుతుందనుకోండి, ప్రైస్ యాక్షన్‌లో మనకి ఆ యొక్క డిఫరెన్స్ గాని, డిస్టింగ్విషన్ కనిపిస్తే దెన్ ఏంటంటే మనం ప్లాన్ చేసుకోవాలి గానీ, ఇప్పుడు చూడండి ఇది స్ట్రాంగ్‌గా వస్తుంది. ఇక డోజీల ఫార్మేషన్ జరిగింది. డోజీ ఫార్మేషన్ జరిగిందంటే మార్కెట్ స్టేబుల్ అయింది. ఇక్కడ నుంచి రివర్స్ తీసుకుంటది. ఇట్లా ఎప్పుడు కూడా
గామా మూవ్స్ గాని, డెల్టా స్ట్రాంగ్ మూవ్స్ వచ్చినప్పుడు మాత్రం ఆపోజిట్‌లో అనేది ప్లాన్ చేయొద్దు. ఓకే. సో, దట్ ఈస్ ఆల్ అబౌట్ ఏంటంటే సింపుల్ ప్రైస్ యాక్షన్ ఫ్రెండ్స్. హోప్ ఈ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.